భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. దీన్నే సంక్షిప్త గీత అని కూడా అంటారు. ఇందులో పరమాత్మ అర్జునుడిని శాంతింపజేసి యుద్ధానికి సన్నద్ధుడిని చెయ్యడానికి చావు పుట్టుకల రహస్యం, ఆత్మజ్ఞానం, మానవులందరూ కోరే సచ్చిదానందమైన భగవదైక్యం, దాన్ని పొందడానికి ఉన్న 2 మార్గాలు సాంఖ్యయోగం, కర్మయోగం గురించి చిన్న విపులీకరణ, స్థిత ప్రజ్ఞత, ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మానందం పొందటం ఎలా అనే అంశాలు వివరిస్తాడు. భగవద్గీతలో ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. అర్జునుడు ముందుగా, ఓ కృష్ణ, బంధువుల మీద ఉండే వాత్సల్యం వల్ల నాకు కర్తవ్యం బోధపడడం లేదు, ఈ హత్యలు చెయ్యలేను, నాకు రాజ్యం వద్దు అంటాడు. అప్పుడు భగవంతుడిలా అన్నాడు, ఓ అర్జున, పిరికి పందలా మాట్లాడకు. అసలు చచ్చేదెవరు, చంపేదెవరు? చావంటే ఏమిటి? శరీరం నుంచి ప్రాణం పోవటం చావు కాదు. ఆత్మ చావులేనిది. దానికి శీతోష్టాలు లేవు, నీటిలో తడవదు, ఆత్మ అగ్నిలో దగ్ధమవదు. దానికి విచారం, సంతోషం లేవు. ఆత్మ మనిషి శరీరమంతా కోటలో ఉన్నట్లుంటుంది. మనం మురికి బట్టలు వదిలేసి కొత్తవి ధరించినట్లు పాతబడ్డ, జీర్ణించిన శరీరం వదిలి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఈ ప్రక్రియే చావు, అంతే. దీనికోసం బుద్ధిమంతులు విచారించరు. ఏదన్నా నిత్యము తథ్యము అంటూ ఉంటే అది చావే. కాబట్టి దానికి చింతించడం తగునా? నీవు చంపకపోయినా వాళ్ళు చచ్చేది తప్పదు. ఎందుకంటే వాళ్ళని చంపేది నువ్వు కాదు. వారి దుష్కర్మలే వారి చావుకి కారణం. సర్వ విశ్వానికి ఆధారమైనది నిర్విరాకార నిరంజనుడైన పరమాత్మ. మరి ఇప్పుడు నువ్వు యుద్ధం ఆపి శత్రువులలో చులకన అవ్వటం కంటే మరణించి యుద్ధంలో మరణిస్తావు. కాబట్టి వీరుడిగా వీరస్వర్గం పొందడం మంచిది కదా. విజయం, ఓటమి తెలిసేది ఎవరికి? వాటి గురించి ఆలోచన నీకు ఎందుకు? అది నీకు అనవసరమైన విషయం. నీ విద్యుక్త ధర్మం చెయ్యి. నువ్వు చెయ్యవలసిన పని చేసి దాని ఫలితం పరమాత్మకు వదిలిపెట్టు. దాని గురించి ఆలోచించకు. అప్పుడు దానివల్ల కలిగే ఫలం ఏదైనా సరే నీకు అంటదు. కాబట్టి నీకు దోషం అంటకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏ కోరిక లేకుండా ఆచరించే కర్మల వల్ల ముక్తి లభిస్తుంది, కానీ పాపం అంటదు. కేవలం స్వర్గ సుఖాలు కోరి యజ్ఞయాగాల వంటి కర్మలు చేసేవారు స్వర్గం చేరి సుఖాలు పొందిన నిత్యానందకరమైన భగవంతుడిని చేరలేరు. నిజంగా భగవంతుడిని కోరి వానిలో లీనమయ్యేవానికి ప్రాపంచిక సుఖాలతో పని లేదు. చక్కగా నదిలో స్నానం చేసేవాడు బావిలో స్నానం చేయాలనుకోడు కదా. సుఖ దుఃఖాలు, శీతోష్టాలు, మానవమానాల మీద ఎవడికైతే సమబుద్ధి ఉంటుందో వాడు పాప పుణ్యములను వదిలివేసి పరమాత్మ యందు మనస్సును ఉంచగలుగుతాడు. అలాగే మోక్షం సాధించగలడు. వాడే స్థితప్రజ్ఞుడు. వాడికి భయ క్రోధాలు, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, ఇష్టాయిష్టాలుండవు. ఇంద్రియాలన్నిటినీ అవి కలిగించే సుఖాల నుండి వేరు చేయగలడు. తద్వారా విషయాసక్తి నశించి కామ, క్రోధ, మోహ, మదముల నుండి విముక్తుడై పరమాత్మ తత్వమెరిగి పరమశాంతి పొందుతాడు. బ్రహ్మపదం పొందగలుగుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తాడు. సంక్షిప్త గీత. సాంఖ్యయోగాన్ని సంక్షిప్త గీత అని కూడా అంటారు. భగవద్గీతలో కొన్ని అధ్యాయాలలో జ్ఞానము, కొన్ని అధ్యాయాలలో కర్మము ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. అయితే సాంఖ్యయోగంలో ఎందుకంటే ఇందులో జ్ఞానము, కర్మము కూడా తెలుపబడినాయి. అన్నిటికంటే పెద్ద అధ్యాయం కూడా ఇదే. అర్జునుని శరణాగతి. అప్పుడు శ్రీకృష్ణుడు, ఇటువంటి సమయంలో నీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి? క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని వీడి స్థిమితంగా ఉండు అన్నాడు. కాని అర్జునుడు, నేను గురువులను, పూజ్య సమానులను ఏ విధంగా చంపగలను? అయినా ఎవరు గెలుస్తారో చెప్పలేము కదా. నాకు దుఃఖం ఆగడం లేదు. నేను నీ శిష్యుణ్ణి, నాకేది మంచిదో నీవే చెప్పు అంటూ యుద్ధం చెయ్యను అంటూ చతికిలబడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, దుఃఖించరాని దానికోసం బాధపడుతున్నావు. తెలిసిన వాళ్ళెవ్వరూ గతం గురించి కానీ వర్తమానం గురించి కానీ బాధపడరు. అయినా నేను, నువ్వు, ఈ రాజులు గతంలోనూ ఉన్నాము, భవిష్యత్తులోనూ ఉంటాము. బాల్యము, యవ్వనము, ముసలితనము ఎలానో మరణించి మరో దేహాన్ని పొందడం కూడా అలాగే.
సుఖదుఖాలు శాశ్వతం కావు. ఇవి బాధించని వారు మోక్షానికి అర్హులు. ఆత్మ లక్షణాలు. దేహం అనిత్యం, కాని ఆత్మ సత్యం అనునది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం. ఆత్మ సర్వవ్యాపకం. దేహాలు నశించినా ఆత్మ నశించదు. ఆత్మ చంపబడుతుందని కాని చంపుతుందని గాని భావించేవారు అజ్ఞానులు. ఇది సనాతనము, అనగా ఎప్పుడూ ఉండేది. మనము ఎలాగైతే చిరిగిపోయిన పాత బట్టలు వదిలి కొత్తవి వేసుకుంటామో, అలాగే ఆత్మ నిరుపయోగమైన శరీరం వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అగ్ని కాని, గాలి కాని, నీరు కాని, ఆయుధాలు కాని ఆత్మను ఏమీ చెయ్యలేవు. ఈ విషయాలు తెలుసుకున్నవాడు దుఃఖించడు. పుట్టిన శరీరం చావక తప్పదు, మరలా పుట్టక తప్పదు. దీనికి బాధపడనవసరం లేదు. అన్ని దేహాలలోనూ ఆత్మ ఉంది. విద్యుక్త ధర్మ నిర్వహణ. క్షత్రియులకు యుద్ధ ధర్మం శ్రేష్టం. నీవు దయచేత యుద్ధం మానాలని చూస్తున్నా చూసే వారందరూ నీవు పిరికితనం చేయలేదని అనుకుంటారు. అపకీర్తి వస్తుంది, అమర్యాద పాలవుతావు. శత్రువులు చులకన చేస్తారు. మరణిస్తే స్వర్గం, గెలిస్తే రాజ్యం పొందుతావు. సుఖ దుఃఖాలను, జయాపజయాలను లెక్కించకుండా యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు. కాబట్టి దృఢ నిశ్చయుడు అయి యుద్ధం చెయ్యి. నిష్కామ కర్మ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ కొంచెం ఆచరించినా గొప్ప ఫలితాన్ని ఇచ్చి సంసార భయాన్ని దాటగలవు. ఇందులో నిశ్చలమైన బుద్ధి మాత్రమే ఏకకారణంగా ఉంటుంది. కొందరు స్వర్గప్రాప్తే ప్రధానమని తలచి ఆ కర్మలే చేస్తూ నిశ్చలమైన ధ్యానం కానీ బుద్ధి కానీ లేక జనన మరణాలు పొందుతుంటారు. ప్రకృతి యొక్క 3 గుణాలకు అతీతుడవై సుఖ దుఃఖాలను విడిచి ఆత్మజ్ఞానివి కావాలి. బావితో ఎంత ప్రయోజనముందో ఆ ప్రయోజనమే మహానదులలో కూడా ఎలా ఉంటుందో, అలాగే వేద కర్మల వలన పొందే శాంతి, జ్ఞానం వలన కూడా శాంతి ఉంటుంది. పని చెయ్యి, కానీ ఫలితం పైన ఆసక్తి పెంచుకోకు. అలా అని పని చేయడం ఆపకు. జయాపజయాల పట్ల సమబుద్ధి కలిగి ఉండు. ఈ బుద్ధి కలిగిన వారు పాపపుణ్యాలు నశింపచేసుకొని మోక్షము పొందుతారు. నీ మనస్సు స్థిరం కావాలి. స్థితప్రజ్ఞుడి లక్షణాలు. అప్పుడు అర్జునుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు, నడవడిక గురించి అడుగగా కృష్ణుడు అన్ని కోరికలను వదిలి దుఃఖానికి కలత పొందక, సుఖానికి పరవశించక, అనురాగము, కోపము, భయములను వదిలివేసి తన ఆత్మయందే సంతోషపడువాడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు అన్నాడు. ఇంద్రియ నిగ్రహం వలనే స్థిరబుద్ధి కలుగుతుంది. విషయాల గురించి అతిగా ఆలోచించేవాడికి వాటిపై ఆసక్తి, అది నెరవేరకపోవడం వలన కోపం, ఆ కోపం వలన అవివేకం, అవివేకం వలన యుక్తాయుక్త జ్ఞానం, బుద్ధి నశించి అధోగతి పాలవుతాడు. విషయాలను అనుభవిస్తున్న ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, కోపతాపాలు లేకుండడం ఉంటే నిశ్చలంగా ఉండవచ్చు. నిశ్చలత్వం లేని వాడికి శాంతి, అది లేని వాడికి సుఖం ఎలా కలుగుతాయి? ఇంద్రియాలు పోతున్నట్టు మనసు పోతుంటే బుద్ధి నాశనమవుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడే స్థితప్రజ్ఞుడు కాగలడు. లౌకిక విషయాలయందు నిద్రతోనూ, సామాన్యులు పట్టించుకోని ఆధ్యాత్మిక విషయాలయందు జ్ఞాని వెలుకువతోనూ ఉంటాడు. బ్రహ్మిస్థితి. సముద్రంలోకి ఎన్ని నీళ్లు చేరినా సముద్రం ఎలా ప్రశాంతంగా, గంభీరంగా, చెలియలి కట్ట దాటకుండా ఉంటుందో, అలానే స్థితప్రజ్ఞుడు తనలోకి ఎన్ని కోరికలు వచ్చినా ప్రశాంతంగా ఉంటాడు. అహంకారాన్ని, కోరికలను వదిలి ప్రశాంతంగా ఉండే ఇటువంటి స్థితిని బ్రహ్మిస్థితి అంటారు. ఈ స్థితిని ఎవరైతే జీవించి ఉండగానే పొందగలడో అతడే బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందుతాడు.